నీ గురించే ఆలోచించాను బిడ్డ. ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదూ. నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏం జరిగినా నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది. నిన్ను తిట్టిన వారిని మంచి మాటలు చెప్పు, చెడుకు కూడా మంచే చెప్పు. నువ్వు ఇలా ఉంటేనే బాబా ఎప్పుడు కూడా నీతో ఉంటానమ్మా. నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీకు తెలిసినవి తెలియనివి కూడా నీకు ముందు ఉంచుతాను. వాటిలో మంచి చెడులు తెలుసుకుని మసలుకుని బాధ్యత మాత్రం నీదే. కనుక జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది బిడ్డ. భయపడకు. భయం వేస్తే నీ బాబాను నాకు మంచి చేస్తాను అని గట్టిగా నమ్ముకో. అంతా మంచి జరుగుతుంది. నీ బాధ అంతా నాకు తెలుసు. అన్నింటికీ కూడా నేను ఒక ముగింపు ఇస్తాను తల్లి. అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు. త్వరలోనే అయిపోతుంది. అంతా నీ జీవితం మారబోతుంది. అన్నిటికీ నేను చేసి పెడతాను కదా. కనుక నమ్మకంతో నువ్వు చేసుకుంటూ ఉండు. మిగతాదంతా నేనే చూసుకుంటా. ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా బిడ్డ. అప్పుడే అంతా అయిపోలేదు. నా జీవితం మొదలైంది. ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు అని బాబావారైతే చాలా అత్యద్భుతంగా చెప్పారు కదా ఫ్రెండ్స్. ఈరోజు సాయినాథుని ఇచ్చినటువంటి సందేశం అనేది నమ్ముకున్నటువంటి బిడ్డలకి చాలామంది భక్తులకు వర్తిస్తుందండి. ఎలా అంటే చాలామంది కూడా నాకు కామెంట్స్ చేస్తూ ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉంటున్నామండి, అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు నీ జీవితం అయిపోలేదమ్మా, ఎందుకు బాధపడుతున్నావు, ఇప్పుడిప్పుడే కొద్ది రోజుల్లోనే ఆనందమైనటువంటి జీవితం మొదలవబోతుంది, నువ్వు దిగులు పడకు అని బాబావారు అయితే చెప్తూ ఉన్నారు. సమయానికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా నేను ఇస్తాను, కానీ దానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా తొందరపడవద్దు. మనం బాబావారు చెప్పినట్లుగా అందరికీ కూడా మంచే చేస్తారు, అందరికీ మంచి భవిష్యత్తును కూడా అందిస్తారు అని నమ్మకంతో సాయినాథుని కొలిచినట్లయితే మరి బాబావారు మనకు చక్కని సహాయం అనేది అందిస్తారు సమయానికి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలామంది బాబావారి బిడ్డలకు చేరవేయండి. ఈ వీడియోలో మీకు నచ్చిన అంశాన్ని గురించి కామెంట్ చేయండి. తప్పకుండా బాబావారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని కూడా నేను నమ్ముతున్నాను. నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా జై సాయిరామ్, ఓం సాయిరామ్ ఏదో ఒకటి మీకు నచ్చింది కామెంట్ సెక్షన్లో ప్రింట్ చేయండి. మరి మళ్ళా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు. మనం బాబావారి మీద ఎంత నమ్మకంగా ఉంటామో సాయినాథుడు కూడా మనకు అంత తొందరగా అనుగ్రహిస్తారు అన్న నమ్మకం అనేది మనలో ఉంటే బాబావారు మన చెంతనే ఉండి మనని ముందుకు నడిపిస్తూ మన ముందు వెనుక కూడా సాయినాథుడే ఉండి రక్షిస్తూ ఉంటారు. మరి మనందరం కూడా బాబావారి బాటలో నడుద్దామా? సర్వేజన